సహస్ర పడుకుందని పద్మాక్షి వచ్చి భోజనానికి పిలవడానికి నిద్రలేపుతుంది. అక్కడ పిల్లోస్ చూసి షాక్ అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా సహస్ర వదిలేసి వెళ్తుంది. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి, విహారి అమ్మవారి పూజ చేస్తారు. లక్ష్మి అమ్మవారికి అభిషేకం పూర్తి చేస్తుంది. తర్వాత ముత్తైదులను పిలవమని పంతులు చెప్తారు. లక్ష్మి వెళ్తాను అంటే వద్దు అని నువ్వు వెళ్ళకూడదు అని అంటారు. సహస్ర దూరం నుంచి చూసి లక్ష్మి పూజ ఆపాలి అంటే ముత్తైదులు రాకుండా చెయ్యాలి అనుకుంటూ అటుగా వస్తున్న ముత్తైదులకు లక్ష్మి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తుంది. ముత్తైదులను పిలిస్తే ఎలా వెళ్లకుండా ఉంటామని అడగడంతో సహస్ర నగలు డబ్బు ఇచ్చి ముత్తైదులను వెళ్లకుండా ఆపుతుంది. ఇక కొంతమంది డబ్బుకి ఆశపడకుండా లక్ష్మి చేసే పూజ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే సహస్ర వాళ్ళకి ఇలా చెప్తుంది. లక్ష్మి భర్త వదిలేశాడు తనని. ఇప్పుడు లక్ష్మి గర్భవతి అయి పూజ చేస్తుంది. చూసుకోండి, వెళ్తే వెళ్ళండి అని అంటుంది సహస్ర వాళ్ళతో. దాంతో వాళ్ళు అలాంటి అమ్మాయి పిలిస్తే మేము ఎలా వెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు. సహస్ర అందరికి విషయం చెప్తూ ఉంటుంది. ఇక ముత్తైదులు ఎవరు వాయనం తీసుకోవడానికి రాము అంటున్నారు అని చిన్న పంతులు లక్ష్మి వాళ్ళతో చెప్తారు. ఇక లక్ష్మి విహారి చాలా బాధపడుతూ ఉంటారు. సహస్ర దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి వెళ్ళి పిలుస్తాను అనడంతో పంతులు వద్దు అంటారు. దాంతో విహారి ముత్తైదులను తీసుకొస్తానని వెళ్తాడు. లక్ష్మి ఏమైందని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సహస్ర కోసం వసుధ పాలు తీసుకొని వస్తుంది. పద్మాక్షి బయట ఆగి వద్దని వసుధని ఆపేస్తుంది. సరే వెళ్ళి పలకరిస్తా అని వసుధ అంటే పద్మాక్షి ఆపి సహస్ర దోష నివారణ పూజ చేయలేదు అని బాధపడుతుంది. ఎవరు వెళ్ళినా చూసి ఏడుస్తుంది. నువ్వు వెళ్ళినా ఏడుస్తుంది, అందుకే ఆపుతున్నా అని కవర్ చేస్తూ ఉంటుంది పద్మాక్షి. దాంతో వసుధ వెళ్ళదు. ఇక మరోవైపు విహారి వెళ్ళి చాలామంది ముత్తైదులను పిలుస్తాడు. ఎవరు రాము అనేసరికి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. పంతులు లక్ష్మితో ఎవరు రాకపోతే ఏం చేయలేమమ్మా అని చెప్పి పక్కకి వెళ్తారు. లక్ష్మి బాధగా అమ్మవారికి దండం పెట్టుకొని నువ్వు ఒక తల్లివే కదా అమ్మా, నా కడుపులో ఉన్న వారసుని రక్షించుకోవడానికి పూజ చేస్తున్నా, ఇది ఆగకుండా ఉండాలి అంటే 3 ముత్తైదులు కావాలి, దయచేసి ఈ అభాగ్యురాలిని కరుణించి ముత్తైదులు వచ్చేలా చెయ్యమ్మా అని వేడుకుంటూ ఉంటుంది లక్ష్మి. నీ బిడ్డని కరుణించమ్మా, ఊర్లో నన్ను దత్తత తీసుకున్నావు కదమ్మా, కటాక్షించు అని గంట కొడుతూనే ఉంటుంది లక్ష్మి. ఇక విహారి కూడా చెట్టు కింద ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఇక చేసేది లేక అమ్మవారి ఎదుట తలని కొట్టుకుంటూ ఉంటుంది. దాంతో రక్తం వచ్చి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సాక్షాత్తు అమ్మవారే ముత్తైదులా లక్ష్మి దగ్గరికి రావడానికి బయలుదేరుతుంది. విహారి అమ్మవారిని చూసి నా భార్య పూజ చేస్తుంది, ఎంతమందిని పిలిచినా రాను అంటున్నారు, మీరు ఎలా వచ్చారమ్మా అంటే నాకు అన్నీ తెలుసు అని చెప్తుంది అమ్మవారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.